నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన మనిషిగా మారిన గాడిద అనే ఒక చక్కటి కథను విందామండి. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. అతని దగ్గర చాలామంది చదువుకోవటానికి వచ్చేవాళ్ళు. అతను ఎలాంటి మూర్ఖుడైనా సరే తన తెలివితేటలతో తీర్చిదిద్ది మంచి పండితుడిగా తయారు చేసి పంపించేవాడు. పక్క ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు పరమ పనికి మరణ వేధవ. ఆ అంటే ఈ అంటాడు, ఈ అంటే ఓ అంటాడు. వాళ్ళ నాయన ఎందరెందరో గురువుల దగ్గరికి తీసుకుపోయినాడు, కానీ ఎవ్వరూ ఒక్క మొక్క కూడా నేర్పించలేకపోయారు. ఎట్లాగబ్బా వీడిని బాగు చేయటం అని తల కొట్టుకుంటూ ఉంటే ఒక ఆయన వాళ్ళ నాన్నకు ఈ పండితుడి గురించి చెప్పాడు. దాంతో వాళ్ళ నాన్న ఆ పండితుడిని కలిసి తన బాధంతా చెప్పుకున్నాడు. దానికి ఆ పండితుడు నవ్వి, ఏమీ భయపడొద్దు, నా జీవితంలో ఇంతవరకు ఇట్లాంటి గాడిదలు ఎన్నింటినో కష్టపడి మంచి మనుషులుగా మార్చేశాను. మీ గాడిద ఒక లెక్క పంపించండి, 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపించేస్తా అన్నాడు. సరిగ్గా ఆ గురువుగారు ఆ మాటలు అంటూ ఉన్న సమయంలో ఆ ఇంటి ముందు ఒక అమాయకుడు పోతూ ఉన్నాడు. అతనికి పిల్లలు లేరు. దాంతో ఒక గాడిదను తెచ్చుకొని సొంత కొడుకు లెక్కన పెంచుకుంటూ ఉన్నాడు. ఆ అమాయకుడు ఆ మాటలు విన్నాడు. అతను చాలా చాలా అమాయకుడు కదా. దాంతో ఓహో, గురువుగారు ఎట్లాంటి గాడిదనైనా సరే 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చేస్తాడనమాట అనుకుని ఉరుక్కుంటా ఇంటికి పోయినాడు. భార్యతో, ఏమే ఇంతవరకు మనకు తెలియదు, కానీ మన ఊరి చివరనున్న పండితుడు ఇట్లాంటి మామూలు మనిషి కాదు. గాడిదల్ని కూడా మనుషులుగా చేసేటంత శక్తి ఆయనకున్నదంట అన్నాడు. ఆమె భర్త కన్నా పెద్ద అమాయకురాలు. దాంతో ఆమె ఆశ్చర్యపోయి, అలాగా, సరే మనకెట్లాగో పిల్లలు లేరు కదా, ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటూ ఉన్న గాడిదనే మనిషిగా మార్చమందాం, సరేనా అంది. దానికి ఆ అమాయకుడు కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి గాడిదని తోలుకొని పండితుడి దగ్గరకు పోయినారు. స్వామి, ఎట్లాగైనా సరే మా గాడిదని మనిషిగా చేసి పుణ్యం కట్టుకోండి స్వామి, మీ మేలు ఈ జన్మకు మర్చిపోము, పిల్లలు లేని మాకు ఈ ఒక్క సాయం చెయ్యండి స్వామి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నారు. పండితుడికి ఏమీ అర్థం కాలేదు. ఏమిటమ్మా ఇది, లేవండి, నేనేంటి గాడిదని మనిషిగా మార్చటం ఏంటి, అది ఎవరికి సాధ్యం కాని పని అన్నాడు. స్వామి, అంత మాట అనకండి స్వామి, మనిషికి మాట మారిస్తే ఎట్లా? పొద్దున్న మీరు పక్కూరు ఆయనతో మాట్లాడిందంతా నేను విన్నాను. మేము ఇక్కడే చావనైనా చేస్తాం, కానీ మీ కాళ్ళు మాత్రం వదలం, మీరేం చేస్తారో తెలీదు, మా గాడిదని మాత్రం మనిషిగా మార్చాల్సిందే అన్నారు. పండితుడికి పొద్దున్న తాను పక్కూరు ఆయనతో మాట్లాడిందంతా గుర్తుకొచ్చింది. మాట వరసకు గాడిదంటే నిజంగానే గాడిద అనుకున్న వాళ్ళ అమాయకత్వానికి జాలేసింది. ఎట్లాగైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని, ఒరే, గాడిదని మనిషిగా మార్చడం అంటే మాటలు కాదురా, లక్షలతో పని, నెలకు 50,000 చొప్పున 6 నెలలు ఖర్చు పెట్టాలి అన్నాడు. దానికి ఆ అమాయకుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఎంతైనా సరే స్వామి, నేను సిద్ధం, నా ఇల్లు పొలం అన్నీ అమ్మైనా సరే కావలసినంత డబ్బు తెచ్చిస్తా, ఈ గాడిదని మాత్రం మనిషిగా మార్చండి చాలు అన్నాడు పట్టుకున్న కాళ్ళు వదలకుండా. ఇక ఆ పండితుడికి ఏం చేయాలనో తోచలేదు. సరే, ఆ గాడిదని ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళండి అన్నాడు. వాళ్ళు సంబరంగా గాడిదను ఆశ్రమంలో ఓ మూలకు కట్టేసి వెళ్ళిపోయారు. పండితుడు దాన్ని ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి పక్క ఊరిలోని తన స్నేహితుడి దగ్గరకు పంపి దాచిపెట్టించాడు. ఆ అమాయకుడు నెలకొకసారి రావటం, అక్కడ ఇక్కడ అప్పు చేసి జమ చేసిన డబ్బునంతా పండితుడి చేతిలో పెట్టడం చేసేవాడు. గాడిద పూజలో ఉంది, మనిషిగా మారుతూ ఉంది, ఇప్పుడెవరూ చూడకూడదు, 6 నెలలు పూర్తవని ఒకేసారి చూద్దు గాని అని పండితుడు డబ్బు తీసుకుని పంపించేవాడు. అట్లా ఒక్కొక్క నెల దాటుకుంటూ నెమ్మదిగా 6 నెలలు పూర్తయ్యాయి. వెంటనే ఆ అమాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి, 6 నెలలు పూర్తయ్యాయి, నా కొడుకు ఎక్కడా అని అడిగాడు సంబరంగా. దానికి ఆ పండితుడు, ఒరేయ్, నువ్విచ్చిన గాడిద వయసులో చాలా పెద్దది కదా, దాంతో నీ కొడుకు కూడా ఒకేసారి పెద్దవాడై పక్కూరికి గ్రామాధికారి అయిపోయినాడు అని చెప్పాడు. దానికి ఆ అమాయకుడు చాలా సంబరపడిపోయి, అలాగా స్వామి, మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా అని అడిగాడు. దానికి పండితుడు చిరునవ్వు నవ్వి, గుర్తు పట్టొచ్చు పట్టకపోవచ్చు, ఎందుకైనా మంచిది, నువ్వు నీ గాడిదకి ఎప్పుడు పెట్టే పచ్చగడ్డి కొంచెం నీ వెంట తీసుకొని పో,
నిన్ను గుర్తుపట్టకపోతే దాన్ని చూపించు, గుర్తుపడతాడు అని చెప్పాడు. ఆ అమాయకుడు చాలా సంబరంగా పక్క ఊరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెప్తూ ఉన్నాడు. ఆహా, నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు అని మురిసిపోతా అతన్ని గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాడు. ఆ గ్రామాధికారి, ఎవరబ్బా ఈ కొత్త ఆయన నా వంక అట్లా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనుకుని మాటి మాటికి అతన్నే చూడసాగాడు. ఆ అమాయకుడు, ఈయనేమబ్బా ఇన్నిసార్లు నన్ను చూస్తూ ఉన్నాడు కానీ కొంచెం కూడా పలకరీయటం లేదు, కొంపదీసి మర్చిపోయినాడో ఏమో అనుకుని సంచిలో నుంచి పచ్చగడ్డి తీసి ఆ గ్రామాధికారికి చూపిస్తా, దా అమ్మా దా దా, నా బుజ్జి కదా, నా బంగారు కొండ కదా, దా అమ్మా దా అంటూ పిలవసాగాడు. అది చూసిన గ్రామాధికారికి కోపం వచ్చి, ఎవరు నువ్వు అట్లా పిలుస్తూ ఉన్నావు, మంచి మర్యాద లేకుండా అన్నాడు కోపంగా. దానికి ఆ అమాయకుడు, ఏరా గాడిద కొడక, నన్నే మర్చిపోయినావా, నిన్ను మనిషిని చేయటానికి ఎంత ఖర్చు పెట్టాను అని కోపంగా అన్నాడు. దానికి గ్రామాధికారికి తిక్కలేచింది. ఎవర్రా నువ్వు, గాడిద గీడిద అని తెగరెచ్చిపోతున్నావు అంటూ పక్కనున్న కట్టె తీసుకొని రపా రపా రెండు పెరికి కాపలా వాళ్లతో ఆ అమాయకుడిని మెడ పట్టుకుని ఊరి బయటకు గెంటించినాడు. ఆ అవమానానికి అమాయకుడు తట్టుకోలేకపోయాడు. పరుగు పరుగున పండితుడి దగ్గరకు పోయి, స్వామి, ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక మనిషిగా మార్పించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకుంటే ఎంత, లేకుంటే ఎంత, వాడు నాకు వద్దే వద్దు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడిని మళ్ళీ గాడిదగా మార్చండి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. సరే, ఒక 6 నెలల తర్వాత రాపు అని చెప్పాడు పండితుడు. 6 నెలలు పూర్తి కాగానే అతని గాడిదని అతనికి తెచ్చి అప్పగించాడు. ఆ గాడిదను చూడగానే ఆ అమాయకుడు, ఏమే మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు, నన్నే గుర్తుపట్టనట్టు మాట్లాడతావా, తన్ని నీ మనుషులతో ఊరు బయటకు దొబ్బిస్తావా, ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి, దిగిందా కొవ్వు అంటూ కట్టె తీసుకొని దాన్ని 2 దెబ్బలేశాడు. ఇంతలో పండితుడు అంతకుముందు అతనిచ్చిన డబ్బుతో బయటకొచ్చి, వద్దు వద్దు, అనవసరంగా దాన్ని కొట్టొద్దు, పాపం అది తిరిగి గాడిద కాగానే జరిగిందంతా మర్చిపోయి ఉంటుంది అని చెప్పి, ఇదిగో ఈ డబ్బు మూట తీసుకో, నిన్న ఊరి బయట నుంచి వస్తూ ఉంటే పొలంలో దొరికాయి, నువ్వెలాగో దీన్ని మనిషిగా మార్చడం కోసం బాగా అప్పు చేసినట్టున్నావు, ఈ డబ్బు తీసుకుని అవన్నీ తీర్చుకోపో అంటూ అతనిచ్చిన డబ్బు అతని చేతిలో పెట్టాడు. ఆ అమాయకుడు ఆ మూటను తీసుకుని వంగి దండం పెట్టి, రారా బుజ్జి, పోదాంపా మన ఇంటికి అంటూ ఆ గాడిదను తోలుకొని సంబరంగా ఇంటికి పోయినాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.